యేసుక్రీస్తుల వారు క్రీస్తు శకం 29 నుండి 33 మధ్య కాలంలో శిలువపై మరణించాడని చరిత్రకారులు పరిశోధకులు చెప్తున్నారు. ఎలాగంటే యేసు ప్రభుల వారు శిలువ వేయబడినప్పుడు ఒక పెద్ద భూకంపం వచ్చినట్లు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూడొచ్చు. మత్తయి 27:51లో చూస్తే శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూసి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకునేదని చూస్తాం. ఆయన శిలువ వేయబడినప్పుడు సంభవించిన భూకంపానికి సంబంధించిన సంకేతాలను జియోలాజికల్ డిపార్ట్మెంట్ వారు కూడా కనుగొన్నారు. నేషనల్ జియోఫిజికల్ డాటా సెంటర్ వారు క్రీస్తు శకం 33లో మరియు క్రీస్తు శకం 79లో 2 భూకంపాలు రికార్డ్ అయ్యాయని చెప్తున్నారు. ఇటాలియన్ టీం వారు కూడా క్రీస్తు శకం 33లో పవర్ఫుల్ భూకంపం వచ్చినట్లు బండలు కొండలు బద్దలయ్యాయని చెప్తున్నారు. పురాతన చరిత్రకారుడు జోసెఫస్ మరియు రోమన్ జియోలాజికల్ రికార్డ్స్ ప్రకారంగా కూడా క్రీస్తు శకం 30 నుండి 33 మధ్య కాలంలో యెరూషలేం ప్రాంతంలో భూకంపం రికార్డ్ అయిందని చెప్తున్నారు.